హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి 16 సోమవారాల వ్రతం కంప్లీట్ అయిందండి. ఇది మూడవసారి నేను చేసుకోవడము. సో, అదే వీడియో షేర్ చేస్తున్నాను. సో, మార్నింగ్ 4కి లేస్తున్నాను. ఉద్యాపన రోజు మార్నింగ్ చేసుకోవచ్చండి. రెగ్యులర్‌గా వ్రతం అయితేనేమో ఈవినింగ్ చేసుకుంటారు. ఉద్యాపన రోజు మార్నింగ్ చేసుకొని, ఆ రోజు కూడా ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. పొద్దున్నే 4కి లేస్తే నాకు పిల్లలెళ్ళే టైంకి పూజ కంప్లీట్ అవుతుంది కాబట్టి, ఈ టైం పెట్టుకున్నాను. సో, ప్లస్ మళ్ళీ ఈరోజు స్వయం పాకం కూడా ఇవ్వాలి బ్రాహ్మణులకి. అందుకనేసి పొద్దున చేసుకుంటే బెటరు. మనకు ఉద్యాపన అయిపోయిన తర్వాత బ్రాహ్మణ్స్‌కి స్వయం పాకం ఇస్తే పూజ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ సేమ్ ఎప్పటిలాగానే వ్రతం చేసుకునేటప్పుడు ఎట్లా చేస్తామో అట్లనే అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని, ఎందుకంటే ఇక్కడ 16 లింగాలు ఒకే దగ్గర పెట్టి మళ్ళీ పూజ చేస్తాం కాబట్టి అష్టోత్తరంతోటి పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది. అష్టోత్తరం చదువుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసి మళ్ళీ స్వామివారి ఫోటో, ఇంకా మనం రెడీ చేసుకున్న లింగాలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాలండి. లేదంటే ఏ వారంకి ఆ వారము నిమజ్జనం చేసి చెట్లకైనా పోసుకోవచ్చు. ఇక్కడ నేను ఎప్పుడైనా సరే లింగాలన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటాను. ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ పారే నీటిలో కానీ వేసుకోవచ్చు అన్నీ కలిపి అనేసి. లాస్ట్ ఉద్యాపన రోజు ఇట్లా పూజ చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. అందుకనేసి నేను ఎప్పుడు లింగాలన్నీ ఒకే దగ్గర పెట్టుకొని చేసుకుంటాను. ఇంకోటి బూజు రాకుండా ఉండాలంటే క్యాప్ పెట్టకుండా ఉంటే సరిపోతుందండి. అవే ఆరిపోతాయి గాలికి. ఎందుకంటే శివయ్య దగ్గర లింగం నైట్ మొత్తం ఉంటుంది కాబట్టి ఎట్లాగో సగం ఆరిపోతుంది. ఇంకా క్యాప్ పెట్టకుండా ఒక సపరేట్ సెల్ఫ్లో పెట్టేస్తే అవే ఆరిపోతాయి. ఇంకా మంచిగా అలంకరణ అయితే మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ శివలింగాల్ని ఇక్కడ నేనైతే తమలపాకుల మీద పెట్టి లింగాకారంలో 16 లింగాలను పెడుతున్నాను. సో, మనకి నచ్చినట్టు మన ప్లేస్ని బట్టి కన్వీనియంట్ని బట్టి చేసుకోవచ్చు. నాకైతే ఇట్లా అనిపించింది. చాలా మంచిగా అనిపించిందండి ఉద్యాపన పూజ అయితే. నేను కూడా అనుకోలేదు ఇంత మంచిగా చేసుకుంటా పూజ అని. మన దగ్గర ఏం లేకున్నా కానీ పూజ చేయడానికి ట్రై చేయాలండి. ఇది లేదు అది లేదని కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ చేయడానికి ట్రై చేయాలి. అసలు నేను బిల్వపత్రాలు కూడా పెట్టలేదండి లాస్ట్ వారము. సో, నాకు బయటికి వెళ్ళలేదు, నేను తెచ్చుకోలేదు. సో, అందుకనేసి ఉన్న దాంట్లోనే పూలతోటే చేసుకున్నాను. ఏది లేకపోయినా విభూది ఉంటుంది కదండి, విభూది కానీ అక్షింతలు ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ 16 లింగాలు ఒకే దగ్గర పెట్టి విభూదితో చేసుకుంటా కాబట్టి ఎవ్రీ వీక్ అందుకే లింగాలు కొంచెం పౌడర్ లాగా వైట్గా ఉంది పైన. ఇంకా ఎట్లనైనా మనకి గణపతి పూజ చేస్తాం కాబట్టి ఫస్ట్ గణేశుడిని కూడా అలంకరణ చేసుకొని గౌరీ అమ్మవారికి పసుపుతో చేసుకుంటానండి. ఎందుకంటే ఇది ఉమామహేశ్వరుల వ్రతం ఇది. అందుకనేసి గౌరమ్మని వినాయకుడిని ఒకే దాంట్లో కూర్చోబెట్టి ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేసుకున్నాక నెక్స్ట్ శివయ్య పూజ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అష్టోత్తరం కూడా అట్లనే ఉంటుందండి. ఉమామహేశ్వరుల అష్టోత్తరం ఉంటుంది, శివ అష్టోత్తరం ఉంటుంది. నేను శివ అష్టోత్తరం చదువుతాను, ఉమామహేశ్వరుల అష్టోత్తరం మార్నింగ్ చదువుకుంటాను. ఎందుకంటే రెండు ఒకేసారి చదివి కథలు చదివేసరికి లేట్ అవుతుంది. మ్యాక్సిమం 1 అవర్ పడుతుంది పూజ. అందుకనేసి నా టైం తగ్గట్టు నేను సెట్ చేసుకుంటాను. మనం చెయ్యడం ఇక్కడ ఇంపార్టెంట్. మనం భక్తితో చేయడమే ఇంపార్టెంట్. ఎప్పుడు చేసినామా అని కాదు. ఇంకా విఘ్నేశ్వరుని పూజ స్టార్ట్ చేసిన తర్వాత ధూపం సేమ్ మనకి పంచోపచార పూజ ఇద్దరికి చేయాలి. విఘ్నేశ్వరునికి చేయాలి, శివయ్యకి చేయాలి. విఘ్నేశ్వరునికి ప్రసాదం పెట్టిన తర్వాత పూజ కంప్లీట్ అయినట్టే అండి. ఇక్కడ అభిషేకం కోసము పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. దీపం పెట్టేసి ప్రసాదం వండేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి 7 అయింది. అంత పొద్దున్న లేస్తే కూడా 7 అయిపోయింది. మనకి క్లీనింగే 1 అవర్ పడుతుంది బయట కానీ ఇంట్లో కానీ చేసుకునేసరికి. ఇంక ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి భక్తి టీవీలో ఎప్పుడైనా సరే మార్నింగ్ టైంలో కాశీ విశ్వనాథన్ అభిషేకం అవుతుంటుంది రెగ్యులర్గా. భక్తి టీవీ పెడితే మనకి మంచిగా పాజిటివ్ వైబ్స్ లాగా పూజ స్టార్ట్ అవుతుంది. అటు భక్తి గీతాలు వింటూ చేసుకోవచ్చు. ఇంకా శివలింగాల్ని మంచిగా పూలతోటి అలంకరించుకొని పంచామృతం లేదు కాబట్టి పాలతోటే చేస్తున్నానండి. మళ్ళీ రవ్వ ప్రసాదం చేసుకున్నాను. ఇక నేనేం చేస్తానంటే నండూరి గారి వీడియో ఉంది కదా, పంచోపచార పూజ, అదొకటి పెట్టుకొని చేసుకుంటాను. టైం ఉంటే బుక్ చూసుకుంటూ చదువుతాను. 16 సోమవారాల బుక్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీపం ధూపం నైవేద్యం అయిపోయిన తర్వాత ఇంకా శివయ్యకి అభిషేకం ఇవన్నీ స్టార్ట్ చేయడమే. ఎప్పుడు చెప్పినట్టే రెగ్యులర్గా అన్ని వీడియోలో ఇదే చెప్తాము.
ఇంకా శివలింగాల నిమజ్జనం అనేది 6 నెలలలోపు ఎక్కడైనా పుణ్యక్షేత్రంలో చేస్తే మంచిది. ఇంకెక్కడ మనకి వీలు లేనప్పుడు ఒక బకెట్‌లో నిమజ్జనం చేసి అవి చెట్లకు పొయ్యాలండి. తులసమ్మకి, అన్ని చెట్లకి తొక్కని ప్లేసులలో పోసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. మీరు పూజ చేయడం ఇంపార్టెంట్, సంకల్పం ఇంపార్టెంట్. ఇంకా నా దగ్గర నర్మదా బాణలింగం ఉంది కాబట్టి ఆ స్వామి శివలింగానికి కూడా అభిషేకం చేసి, మనకి మట్టి లింగాలు అభిషేకం చేస్తే తడిసిపోతాయి కాబట్టి జస్ట్ 1 డ్రాప్ వేసి వాటికి అభిషేకం చేసినట్టు చేసి, నెక్స్ట్ నా దగ్గర ఉన్న నర్మదా బాణలింగంకి అభిషేకం చేసుకున్నాను. రెగ్యులర్గానైనా ఇంట్లో అభిషేకం అయితేనే ఉంటుంది. ఇంకా చూసారు కదా, 1 డ్రాప్ వేసి శుద్ధ జలంతో మళ్ళీ 1 డ్రాప్ వేసి, అంటే జస్ట్ అభిషేకం చేసినట్టు. ఇప్పుడు మనం పూజలో కూర్చోబెట్టినాం కాబట్టి లింగాలన్నీ అభిషేకం చేసి ఉద్యాపన స్వస్తి ప్రజాబ్జ చదువుకొని మనకి పూజ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఆ రోజే బ్రాహ్మణ్స్కి స్వయం పాకం ఇవ్వాలి. మనకున్న దాంట్లో స్వయం పాకం ఇస్తే సరిపోతుంది. పూజ అయితే చాలా మంచిగా అయిందండి. నేను కూడా అనుకోలేదు ఇంత మంచిగా అవుతుందని. జస్ట్ లింగాలు పెట్టి పూజ చేసుకుందాం అనుకున్నా, కానీ చేస్తూనే మంచిగా అలంకరణ కుదిరింది. చూడ్డానికి కన్నుల నిండుగా అనిపించింది. నా పూజ నాకే. అంటే మనం దీపం పెట్టినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండాలండి మన మనసుకి. అదొకటే నేను అనుకుంటాను. ఇంకా నేను అభిషేకం అయ్యేటప్పుడు మాత్రం శివనామాలు 8 చదువుకుంటాను. నెక్స్ట్ మృత్యుంజయ మంత్రం చదువుతాను. ఇవైతే చదువుకుంటూ చేస్తాను. ఇంకా అలంకరణ చేసుకొని శివయ్యని గంధం విభూదితోటి పూజ అయితే కంప్లీట్ అయినట్టే. ఈసారి శ్రీశైలం వెళ్ళి శివలింగాల్ని నిమజ్జనం చేయాలని ఉందండి. కాశీకి కూడా వెళ్ళాలని ఉంది. వెళ్ళలేని వాళ్ళు 5 కాశీలు ఉంటాయండి మనకి. కాశీ, వారణాసి, శ్రీశైలం, ప్రయాగ, ఇంకా 2 ఉంటాయి. ఇవి 5 కాశీలలో ఏదోన్నా ఒకటి దర్శనం చేసినా సరిపోతుంది లైఫ్ టైంలో మనకి. అందుకనేసి ఈసారి శ్రీశైలంలో ఈ శివలింగాల నిమజ్జనం చేయాలని అనిపిస్తుంది. చూడాలి. 6 మంత్స్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఇంకా శివయ్యని అలంకరణ చేసుకున్న తర్వాతకి ఇంకా మనం లింగాకారంలో 16 లింగాలు పెట్టుకున్నాం కదా, వాటి మధ్యలో నర్మదా బాణలింగం పెట్టిన. చూడ్డానికి చాలా బాగుంది అసలు. చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో. చిన్న చిన్న శివలింగాల మధ్య పెద్ద లింగము. అసలు అలంకరణ అయితే మంచిగా కుదిరిందండి. మంచిగా అనిపించింది. తమలపాకుల మీద ఆ ఎల్లో క్లాత్కి ఆ గ్రీన్ తమలపాకుల మీద మట్టి శివలింగాలు పెట్టుకొని హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాను. ఇంకా నాకు ఓపిక ఉన్నంత వరకు ఈ వ్రతం చెయ్యాలని అయితే సంకల్పం చేసుకున్నాను. ముందు మనకి చాతుర్మాస్యంలో ఎప్పుడు ఈ వ్రతం చేసుకునేలాగా ఆశీర్వదించాను ఒకటి మాత్రం అడిగిన. ఇంకా శంకుపూలు అయితే స్వామివారికి ఒకటి పూసిందండి. శంకుపూల చెట్టు పెట్టిన. ఇంకా స్వామివారికి ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం అన్నీ అయిపోయిన తర్వాత వస్త్రము, గంధము, అలంకరణ అన్నీ అయిపోయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు పెట్టేస్తే పూజ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకిదే అండి. లాస్ట్ టైం వీడియోలో చాలామంది చాలా డౌట్స్ అడిగారు. ఉపవాసం ఎట్లా ఉండాలి, ఉప్పు తినొద్దు కదా అని అడిగారు. నేనైతే మార్నింగ్ మొత్తం ఉపవాసం ఉండి నైట్ పూజ అయినాక అయితే తినేస్తానండి. ఉప్పు అన్నీ ఏముండవు. టిఫిన్ కానీ అన్నం కానీ తినేస్తాను. అట్లేం ఉండదు. మీ ఓపిక ఉంటే మీరు టిఫిన్ చేసి అయినా పూజ చేయండి. ఎందుకంటే మరీ కటిక ఉపవాసం కూడా మంచిది కాదు కాబట్టి ఫ్రూట్స్ కానీ, పాలు కానీ, టీ కానీ, ఇంకా బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు టిఫిన్ అయినా చేసి పూజ చేయొచ్చు. ఎందుకంటే మన మైండ్ మొత్తం దేవుడి మీద ఉండాలి. ఉపవాసం అంటే అదే, ఆయననే ప్రార్థన చేసుకుంటూ ఆయనతోటే ఉన్నట్టు ఉండాలి. ఇంకా విభూదితోటి అష్టోత్తరం చదువుకున్నాను. నా దగ్గర ఈరోజు బిల్వ పత్రాలు లేవు, విడి పూలు లేవు. సో అందుకనేసి విభూది ఉంది కాబట్టి విభూది వేసుకుంటూ అన్ని లింగాల మీద శివ అష్టోత్తరం అయితే చదువుకున్నా. పూజ అయితే కంప్లీట్ అయినట్టే. మనకి ధూపం దీపం నైవేద్యం దగ్గరకు వచ్చినామంటే పూజ కంప్లీట్ అయినట్టే. చాలామంది నాకు లాస్ట్ ఇయర్ వీడియో చూసి చాలామంది చేసుకున్న వాళ్ళు ఉండండి. చాలా హ్యాపీగా అనిపించింది. మనం డైరెక్ట్ చేయలేకపోయినా ఒకరికి మంచి ఇట్లనైనా చేసిన దేవుడికి దగ్గరగా చేసినట్టు మనము. ఇంకా ఉపవాసం అన్నాను కదా, ఉప్పు అయినా పూజ అయిన తర్వాతనే తింటాం కాబట్టి
ఉప్పు కారాలతోటి ఏం లేదండి. కాకపోతే ఆ రోజు వెల్లుల్లి, ఆనియన్ తినకుండా ఉండండి మండే. అదొక్కటే. ఇంకా చాలా క్వెషన్స్ అడిగిర్రు. శివలింగాలు బూజు పట్టకుండా భిన్నం అవుతున్నాయి అన్నారు. లూజ్‌గా మట్టి లూజ్‌గా కలిపితేనే భిన్నం అవుతుందండి. శివలింగం చేసేటప్పుడు కొంచెం ఆయిల్ గానీ, నెయ్యి గానీ వేసి చేయండి. మంచి షైనింగ్ వస్తుంది శివలింగాలు. ఒక్కసారి తప్పు చేసినా గానీ నెక్స్ట్ వీక్ ఆ తప్పు చేయకుండా ఉంటాము మనము. అంటే మనకి తెలిసిపోతుంది ఏం తప్పు చేస్తున్నామో తెలిసేటట్టు చేస్తాడు స్వామివారే. సో, అట్లా చేస్తూ ఉండండి. ఇంకా ఇది చేస్తే ఇంత టైం పడతదేమో అట్లా అని ఏమి అనుకోకండి. చేస్తూ ఉంటే ఒక్కొక్కటి అలవాటు అవుతూనే ఉంటుంది. ఇంకా వ్రతం అయితే కంప్లీట్ అయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. గౌరీ అమ్మవారిని కూడా గౌరమ్మను కూడా మనం స్నానం చేసేటప్పుడు ఫేస్ వరకు పెట్టుకోవచ్చు. లేదంటే పసుపు పడని వాళ్ళు ఎవరన్నా ఉంటే తులసి కోటలో నిమజ్జనం చేయొచ్చు గౌరమ్మను కూడా. అందుకనేసి చాలా చిన్నది చేస్తాను. పెద్ద పెద్ద గౌరమ్మలు చేయకండి యూజ్ చేయనప్పుడు. ఫేస్‌కి పెట్టుకుంటాం, యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళు చేసుకోండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిందండి. కర్పూర నీరాజనం ఇచ్చిన తర్వాత పంచహారతి ఇస్తున్నాను ఈరోజు స్వామివారికి. ఇంకా లాస్ట్ కదా ఉద్యాపన చెప్పే వీడియో కదా. లాస్ట్ అని నేనేమన్నాను. ఎందుకంటే ఇంట్లో నర్మదా బాణలింగం ఉంది కాబట్టి రెగ్యులర్‌గా అభిషేకం అవుతుంది. ఎప్పుడు శివనామ స్మరాలు, శివ పాటలు అన్నీ నడుస్తూనే ఉంటాయి. పిల్లలకు కూడా పూజ అలవాటైంది. పిల్లలు కూడా శ్లోకాలు చదువుకొని, విభూది పెట్టుకొని ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి. పాజిటివ్ వైబ్స్ అంటే ఇంకా ఈ కోరికలు నెరవేరినాయి ఇవన్నీ అనుకోవచ్చు మీరు. నేను ఏ కోరిక కోరను. చెప్తే ఎవరు నమ్మరు. ఏ కోరిక కోరను. నాకు పూజ చేయకపోతే నా మనసు ఎట్లనో ఉంటుంది. పూజనే నాకు అలవాటు. అంత అడిక్ట్ అయిపోయినా. అందుకనేసి అందరికీ కూడా ఇదే చెప్తానండి. ఇంకా ఇంతే ఈరోజు వీడియో అయితే. స్వామివారు మంచిగా కనిపిస్తున్నారు కదా దీపాల వెలుగులో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా తప్పులు ఉంటే ఇల్లు కామెంట్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి. నాకు తెలిసినవి ఉంటే చెప్తాను. ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.